కష్టాలు మనకి. సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికన్నా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను. నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి? రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజలు మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? జగన్ గుత్తాధిపత్యమా? రాయలసీమ 40 మందిని మర్డర్లు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చందనం వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డు చూడు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్ర చందనం డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మార్క్సిస్టులు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, రైల్వే కోడూరు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడూరు నడి పొట్టులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గూండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను. గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి.